తోపొచ్చుగా అది తిరిగినప్పుడు తీద్దాంలే కళ్యాణం ఇంకప్పుడు తీద్దామా సరే రథములాగుకుండి నటమైన కల్లులాలా హలో హలో ఎవరు నాకు వినత్తలేదు నీక దెంగట్లున్నా నేను దెంగట్లున్నా జంగల్ ఉన్నావు నాకు ఇక్కడ సీకినే లేదు సీకినే లేదు సిగ్నల్ లేదు సిగ్నల్ లేదు నేను ఇక్కడ అడవిలున్నా ఎవరు ఫోన్ చేసేది హలో హలో నడిపి తమ్ముడా నువ్వు వారా ఏమైంది చెప్పు ఏంది నాయనమ్మ డెలివరీ అయిందా ఓ అయ్యా తాత చచ్చిపోయి 15 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు డెలివరీ అయిందిరా ముసలిది ఏంది చిన్న తమ్ముడా ఓ అప్పుడే చెప్పిన ముసల్లా రాని సెల్ ఫోన్ నైట్ బ్యాలెన్స్ చేసుకోకు వాడు చిన్నోడు మంచోడు వాడిని ఫోన్ చేయకుండా చిన్న మనోడు మంచోడు అనుకుంటా ఫోన్ చేసి పోరనే కానీ గడి తెచ్చుకుంటుంది ఓ నీకు నెలకు 2000 పింఛన్ రాకుండా అయిపోయాయి అప్పుడు ఎప్పుడు ముసలి 50 వంద ఇచ్చి ఈ బియ్యం పండుగ నా బియ్యం పందులు కూడా పుట్టి 2 బియ్యాన్ని 2000 పింఛన్ బంద్ అయింది కదా ముసలానికి అయ్యో సరే కానీ ఒకసారి నాయనమ్మకి నేను మాట్లాడతా ఫోన్ హలో నాయనమ్మ ఏదో ఎందుకు ఎడతానవే ఏడవకు ఏమన్నా అడిపోరా పుట్టింది మగపోరడేనా బియ్యో పిడి కదిలి వాడేపోతాడు సరే కానీ ఇప్పుడు నార్మల్ గిట్ట అయినవా పెద్ద ఆఫీసిన అయిందా నార్మల్ అయినవా మరి కూర ఎన్ని కిలోలు పుట్టిండే ఏంది 18 కిలోలా ముసలి కడక తిని అమ్మలా కట్టినే కలది సరే నువ్వు బాధపడదు నేను రాదు కొలువులున్నా నేను వచ్చేవారు 15 రోజులు అవుతుంది నువ్వు డెలివరీ అయిన బట్టలని పక్కన పెట్టు నేను వచ్చినాక వింటని పెద్ద కొడుకు లంజ కొడుకు నేనే ఓ మా అమ్మ పేరు సంజయ్ అని మాది మనిషి కదా నాకున్నది నువ్వు చేసేళ్ళు నాకు నువ్వు చేసేళ్ళు ఉన్నది నువ్వు చేసేళ్ళు మొన్ననే ఉన్నా 1500 పెట్టి
కోడలు నన్ను చెప్పలేదు ఏమన్నాడు? లక్ష్మీదేవి నీకు బిడ్డ సంతానం ఎంతగానే బిడ్డ వచ్చినాక 3 రోజులకు ముందు పెట్టిన ప్రాణం ఇవ్వకుండా నా ప్రాణం ఆ దేవుడికి ఒక రోజు గడిచిపోతున్నారు కొడుకా కొడుకా ఇచ్చిన దేవుడు నాకు ఆనందించబోతాడు ఈ 3 రోజుల వరకు నేను కన్నం అయిపోతాను చెల్లె పడము తప్పులు పడము చెల్లెకు అర్థకచాలు నువ్వే చూసుకోవాలి నాయన కొడుకు చేతిలో పెట్టి మాట్లాడుకున్నాను బుద్ధి జ్ఞానములు చెప్పి 7 తోడ ఒకటే చెల్లేని చెల్లె పదలము నేను కనలేదు నువ్వే కన్నమనుకో కలేదు కొడుక నాయనాని ఆ తల్లి ఆ వేదనంతా నాతో చెప్పి కొడుక దేవుడు ఆ యమదూతుని పంపించాడు నా ప్రాణమవుతున్నది కొడుక చెల్లె బాబు తమ్ముడు నీకు అప్పచెప్పిపోతున్నాడు మన ఆస్తి ఐశ్వర్యము ఈ మేడలు ఆస్తి అంతా బదలము కొడుక అని అల్లాడి తల్లాడి ధరణి పైన పడి నా తల్లి నాతో మాట్లాడతలేదే అమ్మా 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 ఏమైనాదమ్మా అమ్మా ఒక్కసారి నాతో మాట్లాడలేవా ఇప్పుడే మాట్లాడినావు ఈ క్షణములో నువ్వు మాట మరచిపోతివా నన్ను ఆదిమరచిపోతివా అమ్మా అపరాధుడు ఏ దారి పుట్ట వచ్చాను నా తల్లి ప్రాణముడు తీసుకొని వెళ్ళని అమ్మ నాతో పలకరించని
మా బాబు ఉన్నాడు, నా తమ్ముడు, నా భనగము, నా ఆస్తి ఐశ్వర్యాన్ని వనిగా విడిచి ఈ లోకానికి వెళ్ళివా నీ కన్న కొడుకులకు ఏమి తీరని చెప్పావమ్మా. 6 నా ప్రియ తమ్ములున్నారు. ఈ 3 రోజుల ప్రతి పాపను నా చేతులు పెట్టి నీ ప్రాణం ఎట్లా తీసుకున్నావు తల్లి. అమ్మా నన్ను మనసి వెళ్ళినావా అయ్యో నాయమ్మా. ఈ తల్లి కొడుకులకు తండ్రికి సొంతమైన పాపం. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి 7 కొడుకులు కానీ మా 7 తోడ ఒక్క బిడ్డను కానీ మా చేతికి అప్పచెప్పి వెళ్ళిపోయినావా. నా తమ్ముడు చిన్నవాళ్ళు, నా తండ్రి మాకు తీరే ధైర్యం ఎప్పుడో చెప్పకపోవును. 7 మేడల్లా ఒంటరిగా నా చెల్లెలా ఎవరి చేతులు పెడతాను. ఎవరి నా చెల్లెకైనా ఉక్కు పాలు పోతే సాగు. ఇంతలో నన్ను విడిచి బాపుని విడవాచి ఈ 3 రోజుల చెల్లెని విడిచి ఏ దారి పోతు చేయలేదు పోయినావా నన్ను కన్నా అమ్మా అమ్మా.